గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మీ భూమి మీది కాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర, చిన్న సన్నకారు రైతులు, నిరక్షరాస్యులు, భూమికి దూరంగా ఉండేవారు తొలి బాధితులు, అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరే. ప్రస్తుతం ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి. ఇంతకుముందు ధరణి విషయంలో అట్లాగే అక్కడ రాయగలిగారా అంటే లేదు. కానీ ఆ రోజున ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ కేసీఆర్ అంటే భయపడ్డాయి. కానీ అలాంటి భయోత్పాతాన్ని సృష్టించి రేవంత్ అధికారులకు వచ్చాడు. అదే ధరణి ఇప్పటికీ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనూ అంతే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఎవరికైతే భూమి యజమానిగా ఉన్నారో వాళ్ళకే చెందుతుంది. వాళ్ళ దగ్గర నుంచి దోచుకునే దొంగలకి, వాళ్ళని దోపిడీ చేయాలనుకునేటువంటి దోపిడీదారులకి చెక్ పెట్టేటటువంటి అంశం. భూ కబ్జాదారులకి చెక్ పెట్టేటటువంటి చట్టం అది. లేదా అక్రమ మార్గంలో దోచుకోవాలనుకునేవాడికి చెక్ పెట్టే మార్గం. కానీ దాన్ని రివర్స్లో అంటే నీ భూమి నీది కాకుండా చేసేటటువంటి వాడి కోసం ఇలా రివర్స్ వార్తలు రాస్తూ రోజు భయపెట్టడం అన్నటువంటిది. అంటే జగన్కి సంబంధించి ఇంకా ఓడించడానికి ఎన్ని రకాలైనటువంటి అంటే మనకి పాజిటివ్ రానప్పుడు అంటే చంద్రబాబు గారు మంచోడు ఆయనకే ఓటేయండి అని చెప్తుంటే జనం నమ్మట్లేదేమో. అందుకని జగన్ చెడ్డోడు కాబట్టి, జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు తక్కువ చెడ్డోడే కాబట్టి ఆయనకు ఓట్లేయండి అన్నటువంటి కోణంలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే రాయ్బరేలీలో రాహుల్ నామినేషన్ల చివరి రోజు నిర్ణయం వెల్లడి, వెంటనే నామపత్రాల సమర్పణ. అమేఠీ నుంచి విధేయుడు కేఎల్ శర్మకు అవకాశం. రాయ్బరేలీలో నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం తల్లి సోనియా గాంధీతో కలిసి కార్యాలయం నుంచి వస్తున్నటువంటి ఫోటో కూడా వేసి మెన్షన్ చేశారు. లేకపోతే 6, 8 తేదీలలో రాష్ట్రంలో మోడీ పర్యటన, పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షెడ్యూల్ విడుదల చేసిన ఎన్డీఏ నేతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పింఛన్ కుట్ర తీస్తోంది ప్రాణం. 3వ రోజు ఎండలోనే పింఛన్దారుల అష్టకష్టాలు, బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు, తోపులాట్లు, సొమ్ము జమకాక గందరగోళం, మిగిలింది వ్యయ ప్రయాసలే. కొన్ని చోట్ల పింఛన్ మొత్తం రుణాలకు మళ్లించిన బ్యాంకులు, గంటల కొద్దీ నిరీక్షించి వట్టి చేతులతో వెనక్కి. వడదెబ్బకు 7 కన్నుమూత, ఇబ్బందులు పట్టించుకొని జగన్ ప్రభుత్వంపై లబ్ధిదారులు నిరసన. ప్రభుత్వం నడుపుతున్నది ఈసీ, అలాంటిది చేయించింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ ఒత్తిడి చేస్తుంది తెలుగుదేశం పార్టీనే. చివరికి ఇలా బ్యాంకుల్లో ఇవ్వాలని చెప్పింది నిమ్మగడ్డ రమేష్ కుమారే. దానికి అనుగుణంగానే కథంతా నడుపుతున్నారు. అయినా సరే జగనే చేశాడని చెప్పాలి. 56 నెలలుగా ఇచ్చినటువంటి వాడు ఈ 2 నెలలు మాత్రం జగన్ ఇవ్వలేదు, మేం కాదు ఆపిచ్చింది అని చెప్పడానికి తెలుగుదేశం, జనసేన ప్రయత్నిస్తుంటే అవునవును అసలు ఆడు కాదు, అది జగన్దే ఈ తప్ప అంతా అని చెప్పేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తూనే. మరి నమ్ముతారా లేదో చూడాలి. లేకపోతే 160కి పైగా గెలుస్తాం, 25 ఎంపీ స్థానాలు మనవే, అహంకారానికి ఆత్మాభిమానానికి పద్య పోరాటం ఇది. జగన్ ఇంటికి సాగనంపుదాం. నెల్లూరు ప్రజాగళం సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, బెదిరించే ప్రభుత్వాన్ని ఎదిరించాల్సిన రోజు వచ్చింది, ధైర్యంగా నిలబడితే బంగారు భవిత మనదే. ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో శుక్రవారం రోడ్ షో అనంతరం నర్తకి సెంటర్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఇవి ధర్మం, అధర్మం, విధ్వంసం, అభివృద్ధి, జగన్ అహంకారం, తెలుగు జాతి ఆత్మాభిమానానికి జరిగే ఎన్నికలను అభివర్ణించారు. రాతియుగం పోయి స్వర్ణయుగం రావాలంటే ప్రజలంతా ఈ నెల 13వ తేదీన కూటమికి ఓటేయాలని కోరారు. దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి, యువతకు భవిష్యత్తు ఉండదన్నారు. చివరికి ప్రజల ఆస్తులకు భద్రత లేదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు 2 వారాల సమయం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఈ కొద్ది రోజులు కష్టపడి ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు వేయించండి, ప్రతి ఓటు చాలా ముఖ్యమైన విషయం, మర్చిపోద్దని చంద్రబాబు దిశానిర్దేశం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రాజ్యాంగ పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తాం. లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది. దళిత, ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం. ఏఎంయూ, జామియా మిలియా ఇస్లామియాల్లో దళిత కోటా కృషి చేస్తాం. రిజర్వేషన్లకు మోడీ మహారక్షకుడు బీజేపీ. ఏదైతే రిజర్వేషన్ల గురించి తీసేస్తారంటే ఇంకా చాలా స్ట్రాంగ్గా అసలైనటువంటి ఆన్సర్ చెప్పింది. రిజర్వేషన్లు ఉంటాయి, ముస్లిం విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తాం. అసలు పాయింట్ ఇది హైలైట్ అయినటువంటి అంశం. రాజ్యాంగ పీఠికలో లౌకిక పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడిందని బీజేపీ ధ్వజం ఎత్తింది. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వస్వరూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించి బీజేపీ ప్రధాన కార్యదర్శి సుశీంత్ కుమార్ గౌతమ్ బుధవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దళితులు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమని మండిపడ్డారు. రాజ్యాంగానికి పీఠిక ఆత్మ వంటిదని అంబేద్కర్ తరచూ చెప్పేవారని, అయినప్పటికీ వాళ్ళు అంటే కాంగ్రెస్ పాలకులు అందులో లౌకిక పదాన్ని చేర్చారని ఆక్షేపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో
అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు, ఇట్లాగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి అక్కడంతా కూడా మొత్తం నాశనం చేసేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. మరోవైపు భూ వివాదంలో బొత్స సందీప్, ఇది కొత్త అంశం. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన భూ వివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నెంబర్ 42లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డును తారుమారు చేశారంటూ ఈ మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ భూమి ప్రస్తుత యజమానుల్లో బొత్స సందీప్ ఒకరు కావడం విశేషం. ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ భూమి తమ ముత్తాత పోచే పేరుతో ఉందని, ఆయన మృతి చెందగా కుమారులు నిరక్షరాస్యతో మ్యూటేషన్ చేయించుకోలేదన్నారు. 2018లో రైతు బంధు పథకం డీడీ కూడా పోచే పేరుతో వచ్చిందని చెప్పారు. మ్యూటేషన్ కోసం రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే సివిల్ కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ పత్రం తీసుకురావాలని చెప్పారన్నారు. ఈలోగా వారసుల్లో ఒకరు భాగ పరిష్కారం కోసం సివిల్ కోర్టుని ఆశ్రయిస్తే సర్వే నెంబర్ 442లోని 15 ఎకరాల భూమి చేగూరు రమేష్ పేరుతో ఉందని తెలిసిందన్నారు. అతడు సయ్యద్ రహీం ఉద్దీన్, సయ్యద్ ఇంతియాజ్ ఉద్దీన్లకు విక్రయించగా వాళ్ళు మరికొందరికి విక్రయించారని పేర్కొన్నారు. అలా కొన్నవారిలో ఎం వెంకట సునీల్, కె కృష్ణస్వామి, బొత్స సందీప్, మహమ్మద్ ఫహీముద్దీన్లు ఉన్నారని వారిని ప్రతివాదులుగా చేర్చినట్టు చెప్పారు. వాదనలో న్యాయమూర్తి పోలీసులు వివరణ కోర్టు విచారణ జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు. ఇది చూడగానే ఫస్ట్ ఏమంటారు ఎవరైనా సరే, ఈడేదో భూ కబ్జా చేశాడు అనుకుంటారు. కానీ విషయం ఏంటి, కొనుక్కున్నాడు అతను. ఒకవేళ మోసం చేస్తే అంతకుముందు అమ్మిన వాళ్ళు మోసం చేసి ఉండాలి, లేదా ఆ భూమి అసలు మ్యూటేషన్ అంటూ ఇంతవరకు తనకే తెలియని భూమి ఇప్పుడు అడుగుతున్నాడు అతనంటే ఇది అతని ఫేక్ అన్నా అయి ఉండాలి, అంటే పాత రెక్కలను బట్టి ఏదన్నా చేసుకున్నా ఉండాలి. కానీ ఈ లోపే మనం ఒక ముందు బురద నెత్తినేసేస్తాం, ఆ తర్వాత వాడు తుడుచుకోవాలి అన్నటువంటి కోణంలో నుంచి రాసుకొస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రోజు అలవాటే, కొత్తదేం కాదు. మనం చెప్పినా కూడా వీళ్ళు మారరు, ప్రజలకు సంబంధించిన ఆలోచన అయితే మారుతుందేమో అన్నటువంటి ఆశ కొద్దిగైనా ఉంది. ఎందుకంటే ప్రజలు ఇట్లాంటి దరిద్రాన్ని ఎల్లకాలం మోస్తారని అనుకోకూడదు. అయితే సాక్షి పింఛన్ ఎత్తేశారు అంటూ బాబు సూపర్ 6లో మాయం అవ్వాతాతల పెన్షన్పై పాపిష్టికళ్ళు, నరసాపురం, క్రోసూరు, కనిగిరి ఎన్నికల సభల్లో సీఎం జగన్ధ్వజం. బాబు కడుపు అంటే ఇంకా చల్లారక పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నాడు. ఒక్క నెల ఓపిక పట్టండి, మీ బిడ్డ తొలి సంతకం అవ్వాతాతల కోసమే, మళ్ళీ మనం రాగానే మీ ఇంటికే పింఛన్లు. పెరుగుదల కూడా కనిపిస్తుంది. మన 5 ఏళ్ల పాలనలో లంచాలు లేని సమాజాన్ని ఆవిష్కరించాం. గ్రామ వార్డు సచివాలయాలతో 600 సేవలు మన ఇంటికే నడిచొస్తున్నాయి. పేదల ఖాతాల్లోకి నేరుగా 2.7 లక్షల కోట్లు. నా తమ్ముళ్ళు చెల్లెమ్మలకు 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఈ మంచిని కొనసాగించేందుకు 2 ఓట్లు ఫ్యాన్కే వేయండి, విలువలు విశ్వసనీయతను గెలిపించండి అంటూ ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఇక్కడ హైలైట్ చేశారు. 14 ఏళ్ళ అధికారం నుండి ఏ పేదవాడికి ఏం చేయని చంద్రబాబు ఈనాడులో ఇచ్చిన ప్రకటన చూశారు. సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారు. సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్ మీకు ఎక్కడైనా కనిపించిందా? చంద్రబాబు రాకమునిపై అవ్వాతాతల బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు వచ్చేసి పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రబాబుకి మళ్ళీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కళ్ళు ఇది జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నా అంటూ పిలుపునిచ్చారు. అయితే కందికుంట అడ్డంగా దొరికిన పురోగతిలోని 2 కోట్ల కేసును పోలీసులు తాత్సారం చేస్తున్నపై సర్వత్రా చర్చ. ఈ నెల 2న ఆర్ఓకి సమాచారం ఇచ్చారన్న సిఐ క్రాంతి కుమార్. తనకి ఇప్పటికీ వివరాలు ఇవ్వలేదని 3వ తేదీని చెప్పిన ఆర్ఓ. దీన్ని బట్టి చూస్తే కేసు నుంచి కందికుంటను తప్పించే ప్రయత్నం, ఆధారాలు ఉన్న చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు. ఆర్ఓకి ఆధారాలకు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటూ పోలీసుల మీద ఇప్పుడు వీళ్ళు నెగిటివ్ స్టోరీ రాయడం అన్నటువంటిది విశేషం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఈసీ పర్యవేక్షణలో ఉంది కాబట్టి, రెండోది తెలుగుదేశం పార్టీ వాళ్ళ డబ్బులు కాబట్టి ఇలా హైలైట్ చేశారు. లేకపోతే కుటుంబంలో చిచ్చు పెట్టారు అంటూ అయినా భయపడేది లేదు, నా కుమార్తెతో ఆమె మామ జనసేన నేతలు మాట్లాడించారు. పెళ్ళయ్యాక ఆ మెట్టినింటి మనిషి జగన్కు తోడుగా ఉండడానికి వైఎస్ఆర్సీపీలో చేరా. సీఎం సంక్షేమ పథకాలు పేదలకు ఊపిరిపోసే. కుమార్తె క్రాంతి విడుదల చేసిన వీడియోలపై ముద్రగడ, ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి క్రాంతి నిన్న మా నాన్న తప్పు చేశాడు, జగన్ మాటలు విని చెడగొడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు, నేనైతే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానన్నటువంటి వ్యాఖ్యల మీదన ఈ విధమైన ఏది పేరు మార్చుకుంటానంట కరెక్ట్ కాదంటూ కుమార్తె చెప్పినటువంటి దాని మీద ముద్రగడ స్టేట్మెంట్ ఇది. కాకపోతే ఈ దొంగల్ని నమ్మద్దు అంటూ వాలంటీర్ల పేరుతో టీడీపీ కొత్త మోసం, కొత్త వాలంటీర్లు అంటూ కొందరు యువకులను ఇంటికి పంపిస్తున్న టీడీపీ, ఓటు వేయాలని వారి ద్వారా ప్రలోభాలు. చిత్తూరు రూరల్లో వెలుగులోకి నయా మోసం, ఇదేదో కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. కొత్త వాలంటీర్ల పేరుతో తెలుగుదేశం పార్టీ సరికొత్త మోసానికి తెరతీసింది. ఇటీవల రాజీనామా చేసిన వాలంటీర్ల స్థానంలో తమ పార్టీకి చెందినటువంటి కొందరు యువకులను గ్రామాల్లోకి పేదల ఇళ్లకు పంపిస్తోంది. వారి ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంది. చిత్తూరు రూరల్ మండలంలో ఈ నయామోసం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చిత్తూరు మండలంలో చాలామంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను ఎంపిక చేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే
వాలంటీర్లుగా మిమ్మల్ని నియమిస్తామని నమ్మబలికారు. వారిని వాలంటీర్లుగా ఎలాంటి సేవలు అందిస్తారనే విషయంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం 50 ఏళ్లకు ఒకటి చెప్పుడు పంపించారు. ఇక వాళ్ళు పేదల ఇళ్లకు వెళ్ళి తాము కొత్త వాలంటీర్లకు వచ్చేది టీడీపీ కాబట్టి టీడీపీకి ఓటేయండి, లేకపోతే ఏ పథకం రాదని బెదిరిస్తున్నారు. టీడీపీ కరపత్రాలు చూపిస్తూ పింఛన్లు, ఇంటి స్థలం అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పేదల అవసరాలను గుర్తించి ఆర్థికంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. టీడీపీ ఆడుతున్న ఈ కొత్త వాలంటీర్ల డ్రామాపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఎటువంటి మోసాలకైనా పాల్పడుతుందనేందుకు కొత్త వాలంటీర్ల డ్రామా ఒకటని, ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి దొంగలు నమ్మరాదన్న భావన వాళ్ళు వెలుగుచ్చారు. దీనిపై కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 158 ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్ర వైద్య శాఖలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కొత్తగా ప్రారంభించిన 5 వైద్య కళాశాలలో 158 ట్యూటర్ పోస్టుల నియామకానికి శుక్రవారం ఏపీ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేపట్టనున్నట్టు బోర్డు కార్యదర్శి ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 241 మంది ఎస్ఆర్ల నియామకానికి నోటిఫికేషన్. రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో 20 స్పెషాలిటీలో 241 మంది సీనియర్ రెసిడెంట్ల నియామకానికి డిఎంఈ డాక్టర్ నరసింహన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యన అర్హులైన వైద్యులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి నేల చట్టంలో నింగి గాలి, ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలు, టెర్రస్ ఎయిర్ రైట్స్ క్లాజులు ఎందుకు, ఆ హక్కులు ఎవరికి ఇస్తారు, ల్యాండ్ అథారిటీ చేసేది వ్యాపారమే, పన్నులు, ఫీజులు, రాయల్టీ వసూళ్లు, విరాళాలు, గిఫ్టులు తీసుకుంటుందట, అధికారులు కోర్టుల నుంచి రక్షణ, తప్పులు చేసినా వారిని ఏమీ చేయలేరు, చట్టాన్ని పక్కన పెట్టిన రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీలో మాత్రం అత్యుత్సాహంతో అమలు. ఇప్పుడు ఇంతకాలానికంటే నేను రోజు చెప్తానే వస్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టం వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, ఇంతకాలం ఏమంటున్నారు, జగన్ తెచ్చిన చట్టం అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, చట్టాన్ని పక్కన పెట్టిన రాజస్థాన్, మహారాష్ట్ర, అంటే దేశంలో 2 రాష్ట్రాలే పక్కన పెట్టినాయి. అది కూడా ఎప్పుడు కాంగ్రెస్ హయాంలో రాజస్థాన్, అట్లాగే శివసేన హయాంలో మహారాష్ట్ర పక్కన పెట్టినాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా అమల్లోకి తీసుకొస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటి, టెర్రస్ ఎయిర్ రైట్స్ క్లాజులు ఎందుకో, ఇదే దిక్కుమాలినటువంటి నేరేషన్ అనమాట. అంటే ప్రజల్ని ఎంతగా తప్పుదోవ పట్టించచ్చు అంటే అంతగా. ఇప్పుడు మన డాబా పైన ఆకాశం హక్కు ఇంకోటికి ఇస్తారా? సెన్స్ ఉండాలి కదా ఈ వార్త రాసేటటువంటి వెర్రి వేదవల కన్నా. అది ఇప్పుడేంటి, ఒక భూమి మీదతో పాటుగా ఆ భూమికి సంబంధించి శాటిలైట్ ఫోటో తీసి ఇల్లు కానీ భూమి కానీ అది వీళ్ళది అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నీకు ఇచ్చేస్తారు. రేపు పొద్దున ఇంకెవడో వచ్చేసి అందులో నాది చెంచాడుంది, గెరిటెడు ఉంది అంటే కుదరదు. అది అట్లాంటి ఒక పవర్ఫుల్ చట్టాన్ని కాస్త బ్లేమ్ గేమ్ నడుపుతా, అబద్ధాలు చెప్తా, ఈనాడు జ్యోతి ఇద్దరు కూడా ఫ్రంట్ పేజ్ అదే హెడ్డింగ్లు కదా. అంటే ప్రజలని మనం పాజిటివ్గా తెచ్చుకోలేనప్పుడు నెగిటివ్గా తీసుకువెళ్ళడం అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా భయపెట్టేందుకోసం ఈ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇకపోతే పింఛన్కి వెళ్తే ప్రాణాలు పోయాయి, జగన్ శవ రాజకీయాలకు అవ్వాతాతల బలి, రాలిపోయిన మరో 3 పండుటాకులు, ఎక్కడికక్కడ రోజు కూడా ఇదే. ఇద్దరు కూడా అది జగనే చేశాడు, చేసింది ఎవరన్నది ప్రపంచానికి అంతా తెలిసినా సరే అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం. లేకపోతే నయ వంచనకు ప్రతిరూపం. అమరావతిపై 4,000 మడతలు, మాట తప్పే మనిషి ఎలా ఉంటారు, మడమ తిప్పే నేతకు ఉదాహరణ ఎవరు, గెలుపు కోసం అన్ని రకాల మాయలకు పాల్పడేది ఎవరు, సూటిగా నైవంచన శిల్పం అంటే ఎలా ఉంటుంది, ఈ ప్రశ్నలన్నింటికి ఒకటే సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ పూర్తి స్థాయిలో విరుచుకుపడుతూ ఒక స్టోరీ. ఇకపోతే ఆ చట్టం రైతుకు ఉరితాడే, ఇదే వ్యవహారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. లేకపోతే మీకు ఓటు వేయం, పులివెందుల్లో సీఎం సతీమణి భారతికి తేల్చి చెప్పిన మహిళలు ఇంటి పట్టా ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకున్నారు. పులివెందుల మండలం ఎర్రబల్లె కొత్తపల్లెలో తమకి ఇంటి పట్టా ఇచ్చేశారన్నటువంటి కాన్సెప్ట్తో వెనక్కి ఇవ్వం, మీకు ఓటు వేయమని చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. జగన్ వస్తుంటే అక్కడ జనం ఎవరు ఉండట్లేదు అన్నటువంటి కాన్సెప్ట్ను కూడా వివిధ ఫోటోల ద్వారా ఎక్కడ జనాలు ఉండట్లేదు, అదే చంద్రబాబు నాయుడు వస్తుంటే, లోకేష్ వస్తుంటే జనాలంతా నిండుగా ఉంటున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అది ప్రజలు నిజమో కాదో అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ మొత్తం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల అందరికీ జనాలు వస్తున్నారు, ఒక్క జగన్కే జనాలు రావట్లేదు అన్న ఒక ప్రచారాన్ని మాత్రం ప్రాజెక్ట్ చేసుకెళ్లేటటువంటి ప్రయత్నం వీళ్ళ పత్రికల ద్వారా చేస్తున్నారు. అదే సమయంలో సాక్షిలోనేమో అక్కడ చూస్తే ఇక్కడ అటెండ్ అయినటువంటి జనానికి సంబంధించినటువంటి ఫోటోలు వేస్తూ ఉన్నారు. మరి ఎవరిది నమ్మాలి అన్నటువంటిది అవి అటెండ్ అయినటువంటి జనాలకి లేదా ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలకి తెలుసా తెలియదా అన్నటువంటిదే ఇక్కడ సందేహం. అంతా కూడా ప్రజల్ని మాయ చేసేటటువంటి వార్తల చుట్టూ ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్ని నాని తనడు, మరో 5గురిపైన ఇదే సెక్షన్ నమోదు, కిట్టును తప్పించి మిగిలిన వారిని అరెస్ట్, హత్యాయత్నం సెక్షన్ తిరస్కరించిన జడ్జి, నిందితులకు బెయిల్ మంజూరు.
అసెంబ్లీ నియోజకవర్గం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి పేరు నాని తనయుడు పేరుని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదైంది. మరో 5 వైసీపీ కార్యకర్తలపై పోలీసులు ఇదే కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలో జనసేన కార్యకర్త కర్రి మహేష్ కుటుంబ సభ్యులపై దాడి చేసి ఆ ఇంట్లోని మహిళల పుస్తల తాడు లాగేసి కొట్టిన ఘటనలో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయంలో ప్రచార వాహనంలోని వైసీపీ కార్యకర్తలు దాడి చేసేలా ప్రోత్సహించారని బాధితుల ఫిర్యాదుపై పేరుని కిట్టుని ఈ కేసులో A1గా పేర్కొన్నారు. దాడి ఘటనలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు చిలకపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, సీనయ్య, ధనబాబు, లంకె రమేష్ నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేరుని కిట్టు మినహా మిగిలిన 5గురిని అరెస్ట్ చేసి మచిలీపట్నం 2వ అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతపై 8లోగా నిర్ణయం వెల్లడించండి. వివేక హత్యపై మాట్లాడద్దన్న కడప జిల్లా హైకోర్టు ఆదేశం. షర్మిల, సునీత, బీటెక్ రవి వ్యాజ్యాలపై విచారణ మూసివేత. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోర్టు దాఖలైన పిటిషన్లపై సాధ్యమైన త్వరగా విచారణ జరిపి నెల 8లోగా నిర్ణయాన్ని వెల్లడించాలని కడప జిల్లా హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని కడప కోర్టులో పిటిషన్లు వేసి హైకోర్టులో సివిల్ మిస్లేనియస్ అప్లికేషన్స్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్లు ప్రశ్నించింది. స్టే వేకెట్ పిటిషన్లపై విచారణ జరగకుండా న్యాయాధికారి ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం లేదా విస్మరించిన సందర్భాల్లో మాత్రం అప్పీల్ చేయగలరని వ్యాఖ్యానించింది. స్టే వేకెట్ పిటిషన్లపై ట్రయల్ కోర్టు ఇప్పటికే వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో వ్యవహారాన్ని అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే అసలు విషయం చూడండి, ఇక్కడ కడప కోర్టు పరిధి దాటింది అంటూ వీళ్ళ లాయర్ మాట్లాడింది పెట్టారు, కానీ అసలైనటువంటి కాన్సెప్ట్ ఏదైతే దాని మీద ఇచ్చినటువంటి తీర్పుని మాత్రం కామెంట్ ఏదైతే చేసినటువంటి దాన్ని మాత్రం జాగ్రత్తగా పక్కకి తప్పించినటువంటి పరిస్థితి. అంటే వార్త ఎంత కావాలో ఏది కావాలో కూడా వీళ్ళే తేల్చి చెప్పేస్తున్నటువంటి అంశం. ఏమంది నిన్న హైకోర్టు ఆ వ్యాఖ్యల్ని మొత్తం అది వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి దాన్ని పక్కకి తప్పించారు. ఏమని, వైఎస్ వివేక హత్య 5 ఏళ్ల క్రితం జరిగితే ఇప్పుడెందుకు దాని గురించి ఎంతలా మాట్లాడుతున్నాను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేక కుమార్ సునీత, టీడీపీ నేత బీటెక్ రవిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసునికి ఎందుకు మసాలా జోడిస్తున్నారని నిలదీసింది. కోర్టు ముందు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. ఓవైపు కేసు విచారణలో ఉంటే నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా చెప్తారని నిలదీసింది. అలాగే హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నాడని ఎలా అంటారని ప్రశ్నించింది. ఇలా చెప్పడం తప్పు కాదా, నేరపూరిత చర్యల కిందకి రాదా అని నిలదీసింది. అట్లాంటప్పుడు కడప కోర్టు అంత అత్యవసరంగా ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది? బీటెక్ రవి తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ప్రశ్నించారు. దీనికి హైకోర్టు ఘాటుగా స్పందించింది. కోర్టును నిందించవద్దని హెచ్చరించింది. వివేక హత్య గురించి మాట్లాడద్దని, అలాగే తప్పుడు ఆరోపణలు దుష్ప్రచారం చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేయాలని కోరుతూ బీటెక్ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై వీలైన త్వరగా విచారణ ముగించాలని కడప జిల్లా కోర్టుని హైకోర్టు ఆదేశించి ఈ నెల 8లోపు నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. తద్వారా కడప జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత, బీటెక్ రవి, షర్మిల దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ వెణుతుర్మల్లి గోపాలకృష్ణరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారని ప్రశ్నించింది. అలా హంతకుడని చెప్పడం కోర్టు ధిక్కారమే అవుతుందని వైఎస్ఆర్సీపీ తరపు సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి చెప్పారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఫలానా వ్యక్తి నిందితులు రక్షిస్తున్నాడని ఎలా చెప్తారని నిలదీసింది. వివేక హత్య కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పబ్లిక్ డాక్యుమెంట్ అని తాము మాట్లాడుతున్న అందులో అంశాలేనని మురళీధరరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ వివేక హత్య కేసుకి ఎందుకు మసాలా కలుపుతున్నారని ప్రశ్నించింది. తాము అలాంటిదేం చేయడం లేదు. గత ఎన్నికల్లో వివేక హత్య కేసు నారాసుర రక్త చరిత్ర అంటే ఎన్నికల్లో వాడుకున్నారన్నారు. అదే తాము మాట్లాడుతుంటే తప్పుపడుతున్నారన్నారు. సునీత తరపు న్యాయవాది గూడ వెంకటేశ్వర వాదనలు వినిపిస్తూ ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో నేతల వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్ వ్యర్థాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాంటిదేమీ చేయకుండా నేరుగా కోర్టులో వేసిన పిటిషన్కి విచారణ అర్హత లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 8వ తేదీలో బీటెక్ రవి తత్వాలు దాఖలు చేసిన పిటిషన్పై నిర్ణయం వెలువరించాలని కడప జిల్లా కోర్టును ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే అవినాష్ బెయిల్ రద్దుకు నిరాకరణ, ఈ వార్త కూడా పట్టుకుచ్చుకోలేదు వీళ్ళెవరు కూడా. ఓ పక్కన అవినాష్ని నిందితుడిగా చూపెడుతూ అవినాష్ బెయిల్ రద్దు చేయాలన్నటువంటి విషయాన్ని కోర్టు కొట్టేసినటువంటి అంశాన్ని పక్కన పెట్టేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కిరాయి హంతకుడు అప్రూవర్ A4 దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. దస్తగిరి ఆరోపిస్తున్నట్టు అవినాష్ సాక్షులను బెదిరించినట్టు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అవినాష్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇదే కేసులో నిందితుడైన దస్తగిరి తెలంగాణ హైకోర్టులో మార్చిలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం తీర్పు చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్గా మారిన కిరాయి హంతకుడు పిటిషన్ వేయడం వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి అంతకుముందు వాదనలో పేర్కొన్నారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అట్లాగే వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిలు అన్నటువంటి వార్త మరొకటి హైలైట్ అయింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు పలు షరతుల విధింపు, హియర్సే ఎవిడెన్స్ సాక్ష్యంగా చెల్లదు, గూగుల్ టేక్అవుట్ ప్రామాణికం కాదని ఆ సంస్థే చెబుతోంది. వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి చివరికి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది. అదే సందర్భంలో గజ్జల ఉదయశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్లకు మాత్రం బెయిల్ పిటిషన్లు కొట్టేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసి ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.